నాకు మొన్న ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్ నేను మొన్నగా జరుగుతుంది ఫ్యూ డేస్ బ్యాక్. ఎస్పీ గారికి కూడా చెప్తున్నాను సార్, గతంలో అంటే ఇది మీకు చెప్తున్నా కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కావచ్చు. ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో వాళ్ళకి నచ్చని అంశాల మీద ఒక అభిప్రాయం తెలియజేశారు. కొంతమంది యువకులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్స్లో ఫోన్లు తీసుకొని మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని కానీ ఆడపడుచుల్ని కానీ వీ గోయింగ్ టు వైలేట్. ఇది స్ట్రింజెంట్గా వాళ్ళు చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఇది గతంలో కోనసీమలో కూడా జరిగింది. దిస్ ఈజ్ బికమింగ్ ఎ రికరింగ్ ప్యాటర్న్ అండ్ రిపీటెడ్ బిహేవియర్. అందుకని నా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ యూజర్ టు ది ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్, everyone please, if someone is violating a common every citizen's fundamental right, you are supposed to protect it. అంతేగాని మీరు కూర్చోబెట్టి భవిష్యత్తులో వాళ్ళు వస్తారేమో, నేను చెప్తున్నా వాళ్ళు రారు. దేనికంటే క్రిమినల్స్ని మేము ఎంకరేజ్ చేయం. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. క్రిమినల్స్ షుడ్ నాట్ బి ఎంకరేజ్డ్, షుడ్ నాట్ రూల్ అస్. రూల్ అంతే. మీరు కూర్చోబెట్టి కోనసీమలో కూడా జరిగింది మీకు చెప్తాను. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోనసీమ అని పేరు పెట్టారు. దానికి గవర్నమెంట్ ఏం చెప్పింది, మీకు ఈ పేరు మీద మీకు వ్యతిరేకత ఏదైనా ఉంటే, ఎవరికి ఇష్టం లేకపోతే ప్లీజ్ కమ్ అండ్ సే యూ డిసెంట్. ఆ డిసెంట్ కోసం కొంతమంది వెళ్తున్నప్పుడు అవి మాకు ఏకాభిప్రాయం లేదు, మాకు దీని మీద భిన్నమైన అభిప్రాయం ఉందని చెప్పడానికి వెళ్ళినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న వాళ్ళు ఆయన పేరు మీద చాలామంది దానికి ఇష్టం లేదని చెప్పిన వాళ్ళందరి కుటుంబాలకు కూడా ఇళ్లలోకి వచ్చి మేము మానభంగాలు చేస్తాం, ఇళ్లలోకి వచ్చి మీ ఆడపిల్లల్ని వైలేట్ చేస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దెన్ గవర్నమెంట్ నాట్ ఈవెన్ వన్ వర్డ్. లా అండ్ ఆర్డర్ ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గూండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడాల. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మీకు చెప్తున్నా, నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే, ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరైనా అనుకుంటే, మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, we will make sure you will never ever again think that you would even to do such an act. మీరు ఆలోచించడానికి కూడా భయపడాలి. ఎందుకంటే నాకు వదిలేస్తే ఎలా అయిపోద్దంటే, బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ గారి గవర్నమెంట్ టైంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్యని, ఇది రికార్డ్స్లో ఉంది అందుకని చెప్తున్నాను, సంవత్సరాల పాటు గుండాలు తీసుకెళ్ళిపోయాడు భర్త ముందు. ఇట్స్ నోన్ కేస్. ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నారు చూసారా, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అని సంఘాలన్నీ, ఆ రోజు ఒకళ్ళు మాట్లాడాల, ఈజ్ దళిత ఆఫీసర్. సో ఇందులో మీకు ఏం చెప్తున్నానంటే, క్రిమినల్స్కి కులం ఉండదని చెప్తున్నాను. చాలామంది కన్వీనియంట్ పాలిటిక్స్ చేస్తారు. 14 ఏళ్ళు, ఒక 12 ఏళ్ళ పాప వైలేట్ చేస్తే ఖమ్మంలో నన్ను తిట్టినంతగా కొంతమంది నాయకులు ఆ పాప విషయంలో ఒక్కటి నోరెత్తల. సెలెక్టివిజం, చాలా సెలెక్టివ్
రెస్పాన్స్. నేను అలా రెస్పాండ్ అవ్వను, నేను అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. ఇది నాకు నిజంగా మీ చేత చప్పట్లు కొట్టించుకోవాలను, లేదంటే మీ మన్నను సంపాదించాలని చెప్పట్లా. ఐ ఫీల్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ ఫర్ మై నేషన్. మీరు సీరియస్ చెప్తాను, మీరు కనుక రౌడీలను కనుక మీరు ఎంకరేజ్ చేశారా, గుండాలని కనుక మీరు వెనకేసుకొచ్చారా, ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు ఇచ్చిన చాలామంది నవ్వు వస్తాయేమో, నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడో ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రిని రోజు అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేము. అందుకని ఇవి మేము వెరీ వెరీ క్లియర్గా ఉన్నాను. నేను అలయన్స్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడుతాం, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఒక దేశాన్ని ప్రేమించేవాడు, అందరూ బాగుండాలని కోరుకునేవాడు, వ్యవస్థలో బలోపేతం కావాలని కోరుకునేవాడిని అందరూ కలిసి చివరిన కులం అనే ఒక చిన్న దాంట్లో ఇరికిస్తారు. కాదు, నన్ను బంధించలేరు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అంటే అందుకే నేను లా అండ్ ఆర్డర్, నేను ఇప్పుడు దాకా ఎస్ఐటీగా నేను ఇప్పుడు మాట్లాడా. ఒకసారి పిఠాపురంలో మాట్లాడా. నేను ఈరోజు మళ్ళీ కాకినాడ వేదిక చెప్తున్నా. ఐ వాంట్ ఎంటైర్ జనసేన పార్టీ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్, ఎంటైర్ జనసేన పార్టీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, రేజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్. బలంగా చెప్పండి. ఇది నేను కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి, అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారికి చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దట్ ఇస్ ఎ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరైనా వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. అవి కూడా మాట్లాడాలి కదా. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు. ఎంత గొప్పగా డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పి వచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు ఉన్నారు, మీరు ఎవరు నోరు తెరవకపోతే నేను ఏం చేయను చెప్పండి? మీ అందరికీ నేను రానా? రోజు ఏం చేస్తున్నారు మీరందరూ? ఇబ్బందిగా ఉంటుంది నాకు. కాదు, నిజంగా మీరు లోపల నుంచి నమ్మాలి. రోడ్ల మీదకి వచ్చారు ఈరోజు జనం. 150, మనకి 100 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చినాయి అంటే యువత రోడ్ల మీదకి వచ్చారు. ఒక్కొక్కరు ఎదుర్కొన్నారు వాళ్ళు. మీకు పౌరుషం లేకపోతే ఎట్లా? దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపులు ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపులు ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా?
అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఇదే చెప్పండి. మీ గొంతు తెలియాలి వీళ్ళకి. మీరు అందుకే నేను కూర్చోబెట్టి, అలా కాదు, మీకు కూర్చోబెట్టి భయపడతా ఉంటే ఎవడు పని చేయగలరు ఈ దేశంలో? నేను అంటే ఒక క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి? ఆ దుర్మార్గుడు ఎవడో చేసే పర్పెట్రేటర్ ఎవడో, విక్టిమ్ ఎవరో. విక్టిమ్కి హక్కులు ఉండవా ఈ దేశంలో? ఒక మానభంగానికి గురైన ఆడబిడ్డకి హక్కులు ఉండవా? అంటే మానభంగం చేసినోడికి హక్కులా ఈ దేశంలో? మానభంగానికి గురి కాబడ్డ హక్కులు ఉండవా? ఒక నిర్భయకు హక్కులు లేవా? అంటే నిర్భయ లాంటి 100 ఇన్సిడెంట్లు జరిగితే తప్ప మాట్లాడరు ఈ దేశంలో. ఒక ఆడబిడ్డను కూర్చోబెట్టి రోడ్డు మీద వెళ్తుంటే ఇలా చేయి పట్టుకుని లాగి చంప మీద కొట్టే సమాజం కాదా ఇది? కొట్టాలి. అప్పుడు కానీ మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగవు. మీరు భయపడతా కూర్చుంటే మేము మాకు సంబంధం లేదంటే ఎవరు రారు. మీరు ఎదుర్కోండి, బలంగా నిలబడండి, గొంతు ఎత్తండి. ఏ క్రిమినల్ ఎవడు గొంతు ఎత్తడానికి భయపడతాడు? ఎందుకంటే నాలాంటి వాళ్ళు మేము తెగించున్నాం ఇక్కడ ఈ నేల కోసం. అందుకని నేను చెప్తాను, మీరు యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్ సార్. మీ అందరూ కూడా పదే చెప్తున్నాను సార్, మీ అందరికీ కూడా. రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్ ఐ వాంట్ టెల్, మీ అందరికీ చెప్తున్నా. పెద్ద పెంకి అనే గ్రామం ఉంది, మనం ఏమైనా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. మధ్యలో ఒక గ్రామం, ఒక 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టేసుకున్నారు. మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలను అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలను అనాలి. నేను అవన్నీ ఏం చేయలేదు. ఇట్స్ ఎ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. నేను కాస్ట్ గొడవలు పెట్టలా, కుల గొడవలు పెట్టలా, కులాల గురించి మాట్లాడాలా. ఇట్ ఈస్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూ.